ప్రజాస్వామ్యయుత పాలన చేస్తానన్నారు. ఎవరన్నా సరే నిరసన తెలిపే స్వాతంత్రం ఉంటుంది మా ప్రభుత్వంలో. ఎవరన్నా నిరసన తెలపచ్చు. ఇక ముందు ఇంతకు ముందులాగా హౌస్ అరెస్టులు అవి చేయం. ఎవరైనా సరే ఏదన్నా నిరసన తెలపాలనుకుంటే తెలపొచ్చని కూడా ఆయన చెప్పడం జరిగింది. జస్ట్ 2 నెలలు అయింది. 3 నెలలు అవలే, 2 నెలల్లోనే ఆయన పథకాలు, ఒక ఫంక్షన్లు, అన్నా క్యాంటీన్ తప్పితే ఇంకే పథకాలు కూడా జగన్ తీసేసినవి తిరిగి పెట్టడం జరగలేదు. కానీ హౌస్ అరెస్టుల పర్వం మొదలుపెట్టేశారు. ఈ రోజున హౌస్ అరెస్టు ఎందుకు చేశారంటే ఒక కాగితం ఇచ్చారు. ఏంటంటే మండపేటలో అంబేద్కర్ విగ్రహం విషయంలో 3 రోజుల నుంచి గొడవ జరుగుతుంది. 3 రోజుల నుంచి గొడవ జరుగుతూ ఉంటుంటే రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. పోలీసులు ఎదురుగుండానే పెట్టారు. తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చి అతి దారుణంగా ద్వారపూడిలో లాఠీ చార్జీ చేసి ఇళ్ల వరకు, పేటల వరకు తరుముకుంటూ వెళ్ళి రోడ్డు మీద ఉన్న వాళ్ళని దారుణంగా లాఠీ చార్జీ చేసి పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు పెకలించి తీసేశారు. అంటే ఇదంతా కూడా పోలీసులు చేసింది కాదు, పైన అధికారుల దగ్గర నుంచి. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ గొడవలో మొత్తం అన్ని పార్టీలు కలిసిపోయినాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైసీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, 3 పార్టీలు కలిసిపోయి అంబేద్కర్ విగ్రహం పెట్టకూడదంట, అక్కడ వంగవీటి మోహన్ రంగా విగ్రహం పెట్టాలంట. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగాన్ని గౌరవిస్తాం, అంతేగాని ఆయనకి అంబేద్కర్ని మనం కంపేర్ చేయలేం కదా. మొన్న కూడా పవన్ కళ్యాణ్ మరి పాతయో తెలీదు, కొత్తయో తెలీదు, కానీ ఆయన పుట్టినరోజున అంబేద్కర్కి సాష్టాంగ నమస్కారం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో కనపడినాయి. మీ నాయకుడే అంబేద్కర్ని గౌరవిస్తూ ఉంటుంటే మీరు ఎందుకు ఇలా రెచ్చిపోతూ ఉన్నారు? సరే, జగన్మోహన్ పార్టీ కూడా మరి అవసరం అంటే దళితులు అనేటప్పటికల్లా అందరూ కలిసిపోతారనమాట. ఇంకొక కొత్త విచిత్రమైన విషయం ఏంటంటే వర్గీకరణ విషయం జరుగుతూ ఉంది. మాలా మాదిగలు కూడా 2గా విడిపోయి ఉన్నారు. కానీ అక్కడ ద్వారపూడిలో మాలా, మాదిగలు, ముస్లింలు 3 కలిసి ఉద్యమం చేశారు అంబేద్కర్ విగ్రహం పెట్టమని. దీంట్లో ఉన్న ఇది మరి అంటే ఇంతకుముందు నా మీద తెలుగుదేశం ప్రభుత్వంలో సుమారు 9-10 కేసులు పెట్టారు. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం విషయంలోనే 3-4 కేసులు పెట్టారు. మరి ఇంకా చాలా విషయాల్లో నేను చేసిన ఉద్యమాలన్నిటికీ కేసులు పెట్టారు. అన్నీ కూడా మెల్లిగా కొట్టించుకుని వస్తూ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ బిగిన్ చేశారు, మళ్ళీ హౌస్ అరెస్ట్ అంట. ఎంత అన్యాయమో చెప్పండి. నేను వెళ్ళి వాళ్ళని పలకరించడానికి వెళ్తే తప్ప, నేను ఏమన్నా గొడవ చేసే వ్యక్తినా? నేను వెళ్ళి వాళ్ళని పలకరించి పరామర్శించి దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాను అంటుంటే జగూర్పాడు దగ్గర పోలీస్ పికెట్, కేశవరం దగ్గర పోలీస్ పికెట్, మండపేట దగ్గర పోలీస్ పికెట్, అనపర్తి దగ్గర పోలీస్ పికెట్. అసలు ద్వారపూడి దిగ్బంధనం చేస్తారు పోలీసులు. ఇది ఏమన్నా న్యాయమా? ఈ రకంగానే పరిపాలించడం ఇది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించమని మనవి చేస్తాం. థ్యాంక్ యూ.
విగ్రహం పెట్టిందా